Welcome to Vamka Math for all competitive exams. Friends, welcome to Vamka Mathematics. Target ICET 2025. సో ఫ్రెండ్స్, ఎంబీఏ చేయాలన్నా ఎంసీఏ చేయాలన్నా మనం రాసే ఎగ్జామ్ ఐసెట్ అండి. సో ఈ ఎగ్జామ్కి కరెక్ట్గా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ తీసుకొచ్చుకోవచ్చు. సో దానికోసమే ఈ ఐసెట్ క్లాసెస్ని మన వామిక మ్యాథమెటిక్స్ యాప్ ద్వారా అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఈ వీడియో అనేది మనకి ప్యూర్ మ్యాథమెటిక్స్ అండి. సో ఇక్కడ మనకి 30 మార్క్స్ వరకు కూడా ఉంటాయి. సో డోంట్ నెగ్లెక్ట్. సో 30 మార్క్స్ వరకు ఉండే ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి, సో మనకి 2024లో జరిగిన పేపర్ ఉంటుంది కదండి. సో దాంట్లో నుంచి అడిగిన క్వశ్చన్స్ని మీకు ఏ విధంగా చేయాలి అండ్ ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్స్, అన్ని విషయాల కోసం ఈ వీడియో అనేది మీకు ఎంతగానో వెళ్ళిపోతుంది. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. వీడియో మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా, మీకు అర్థం కాకపోయినా ఎండింగ్లో నా నెంబర్ ఇస్తాను. సో నాకు మీరు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ కావచ్చు. చూడండి. సో ఈ క్లాస్లో మొదటి ప్రశ్న చూడండి. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 2, -3 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ 1, 2 అండ్ -1, 5 ఈజ్. సో 2, -3 బిందువు గుండా పోతూ 1, 2 మరియు -1, 5 బిందువులకు కలుపుతూ రేఖకు అభిలంబంగా ఉండే సరళరేఖ సమీకరణం ఏంటంటే అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక లైన్ ఈక్వేషన్ కావాలండి. మనకి రిక్వైర్డ్ లైన్ ఏదైతే ఉందో 2, -3 ద్వారా పోతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ లైన్కి ఇంకో లైన్ ఉంటుందంట. ఆ లైన్ వచ్చేసి పర్పెండిక్యులర్ అంటాం, అభిలంబంగా అని చెప్పి అంటాం. ఇలా ఉంటుందంట. సో ఈ లైన్ డీటెయిల్స్ ఏమి ఇచ్చాడు? 1, 2 అని ఇచ్చాడు. -1, -5 అని ఇచ్చాడండి. సో ఇప్పుడు ఈ రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ కావాలంటే మనం ఏం చేయాలి? సో జనరల్గా ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే మనకి నంబర్ ఆఫ్ వేస్ అండి. లైక్ ఒక పాయింట్ తెలవాలి ఖచ్చితంగా. అంటే ఇక్కడ మనకు ఒక బిందువు ఇక్కడ మనకి ఇచ్చాడని చూడండి, 2, -3. ఇది ఒక పాయింట్ తెలిస్తే లైన్ మనం కనుక్కోలేము. సో దీంతో పాటు ఇంకొక పాయింట్ మనకు తెలియాలి. 2 పాయింట్స్ ఉంటే లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. లేదు, ఒకటే పాయింట్ ఉందండి, ఒక పాయింట్ ఇచ్చాడు అండ్ స్లోప్ అని చెప్తాం. స్లోప్ అంటే వాలు అంటారు తెలుగులో. ఇలా ఉంటే కూడా కనుక్కోవచ్చు. లేదు, ఒక పాయింట్ ఇచ్చేసాడు, ఇంకొక పాయింట్కి అభిలంబంగా ఉంటుందని చెప్పి ఇచ్చాడండి. అంటే ఇక్కడ డైరెక్ట్గా స్లోప్ ఇవ్వకుండా ఇంకో లైన్ ఏదైతే ఉంటుందో దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది అని ఇచ్చాడు. కాబట్టి ఈ లైన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనికి స్లోప్ ఉంటుంది కదండి. సో దీన్ని మనం M1 అనుకుంటే ఇది M2 అవుతుంది కదండి. ఈ రెండింటి నుంచి మనకు రిలేషన్ ఉంటుంది ఎప్పుడు పర్పెండిక్యులర్ అయితే. M1 × M2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు -1 ఒక రూల్ ఉంటుందండి. ఈ రూల్ ద్వారా ఇక్కడ మనకి ఈ లైన్కి సంబంధించిన స్లోప్ ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాని ద్వారా మనకి రిక్వైర్డ్ లైన్కి కావాల్సిన స్లోప్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా బేసిక్ పార్ట్ అండి. సో ఇది మనం ఎగ్జామ్లో ఇదంతా ఆలోచిస్తూ చేయము. మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ పర్పెండిక్యులర్ ఎప్పుడైతే ఇస్తాడో ఈ రెండింటికి సంబంధించిన స్లోప్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాట్ ఈజ్ M1 అంటే y2 - y1 x2 - x1. ఇది కూడా యాక్చువల్గా మనం రాయము, జస్ట్ మనకు ఐడెంటిఫై కోసం రాస్తున్నాను ఇక్కడ. సో వాట్ ఈజ్ స్లోప్ అండి? ఇక్కడ మనకి ఇది x1 అని చెప్పి x2, y1, y2 అని చెప్పి తీసుకుంటాము. సో y2 అంటే 5 అండి, -y1 అంటే 3 అండి, 2. -1, సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3/-2. సో ఇది -3/2 అని చెప్పి కూడా రాస్తాం. ఇది M1 అండి. సో అప్పుడు M2 ఏమవుతుంది సార్ అంటే -1/m అని చెప్పి తీసుకుంటాం. సో ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, M1 × M2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు -1. ఇది ఇటర్స్ ఏమవుతుంది M1 అవుతుంది. సో అది ఇక్కడ రాస్తాను నేను. సో -1/-3/2 మైనస్ గెట్ క్యాన్సల్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2/3. సో అవర్ రిక్వైర్డ్ స్లోప్ ఈస్ 2/3 వచ్చిందండి. అవర్ రిక్వైర్డ్ స్లోప్ ఈస్ 2/3 అండ్ పాయింట్ ఈస్ 2, -3. సో ఇప్పుడు రిక్వైర్డ్ లైన్ ఏంటి సార్ అంటే y - y1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు M × x - x1. సో ఇది ఈక్వేషన్ అండి. సో y - y1 అంటే +3 అండి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు M అంటే 2/3 × x - x1 అంటే 2 అని చెప్పి రాస్తాం. సో 3 టెస్ట్ చేస్తే 3y + 9 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2x - 4. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత అంటే 2x - 3y అండ్ -13 = 0. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది ఆన్సర్ అండి. సార్ ఏంటి సార్ ఇంత పెద్దగా ఉంటాయా ప్రాబ్లమ్స్ వితిన్ 1 మినిట్ చేయాలంటే? అఫ్కోర్స్ ఇది ఎట్లా ఉంటుందంటే కాన్సెప్ట్ అనేది మనకు తెలియనంత వరకు పెద్దదండి. తెలిస్తే చాలా సింపుల్. మీరు జాగ్రత్తగా వినండి. ఒక్కసారి తెలుసుకుంటే చాలండి, ఊకే అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకు అర్థం కావాలి. వన్స్ అర్థమైందంటే ఇంత డిఫికల్టీ ఉండదండి. డైరెక్ట్గా స్లోప్కి ఫార్ములా రాయరు ఎవరు. ఇక్కడ చూడండి, 5 - 2 ఎంత అంటే 3, -1 - 2 ఇది స్లోప్ వచ్చింది. దీనికి పర్పెండిక్యులర్ ఉండేది 2/3 అండి. దీనికి పర్పెండిక్యులర్ ఉండేది ఎంత 2/3 అండ్ పాయింట్ వచ్చేసి 2, -3. సో y - y1 అంటే +3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2/3 × x - x1. ఈ 3 వస్తే 3y + 9 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2x
-4, 2x - 3y - 13 = 0. ఆప్షన్ 1 అండి. అంటే ఇది ప్రిపేర్ అయ్యే పిల్లలు చేసే పద్ధతి. సో ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనం ప్రతి స్టెప్ రాయం కదా! సో ప్రిపేర్ కమ్మని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్‌లో మనకి ఎన్ని ఉంటాయి తెలుసా? హార్డ్‌లీ 4 మోడల్స్ ఉంటాయండి. సో హార్డ్లీ 4 మోడల్స్ ఉంటాయి. ఈ 4 మోడల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అది ఎప్పుడంటే 2 పాయింట్స్ ఇస్తే లైన్ ఈక్వేషన్ ఏంటి? x1, y1, x2, y2 2 ఇస్తే ఏంటి? తర్వాత x1 అండ్ y1 అండ్ ఒక స్లోప్ ఇస్తే ఏంటి? ఇంకోటి x1, y1 ఇచ్చేసి ఈ స్లోప్ డైరెక్ట్‌గా ఇవ్వకుండా ఒక లింక్ అంటే ఈ మోడల్ అండి. ఇది థర్డ్ మోడల్ క్వెషన్. ఓకే. ఇలా ఇస్తే ఏంటి? ఇంకోటి ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం. అంటే లైక్ x/a + y/b = 1 అని ఒక ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉంటుంది. అంటే మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 జస్ట్ 4 మోడల్స్ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. సో దీంతో పాటు డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ అని చెప్పేసి x2 - x1² + y2 - y1² ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఓకే. ఇది ఒక మోడల్ అండి. మొత్తం 5 మోడల్స్ అండి. ఈ 5 మోడల్స్ తెలిస్తే ఈ ప్రాబ్లం టాపిక్ అయిపోతుంది. ఈ టాపిక్‌లో నువ్వు ఏ క్వెషన్ ఇచ్చినా డైరెక్ట్‌గా చేస్తావు. సో ఈ మొత్తం చదవడానికి ఇంకొక 1 అవర్ టైం పడుతుందండి. ఈ కాన్సెప్ట్ చదవడానికి 1 అవర్ టైం పడుతుంది. మనకి ఎగ్జామ్‌లో 2 మార్క్స్ వస్తాయి. సో ఈజీగా ఏది రాదు కదండి. ఒక 1 అవర్ కేటాయించేది మనం డైరెక్ట్‌గా మార్క్స్ రావాలంటే రావు కదా! సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఆస్క్డ్ ఇన్ ద క్వెషన్. ఇది ఏది ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్ అండి. ఈ ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్ మీరు డైరెక్ట్‌గా చేయాలంటే 5 - 2 అంటే 3 అని చెప్పాను. -1 - 1 -2 అంటే 2/3 స్లోప్. పాయింట్ ఇక్కడ ఉంది. y -(-3) విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ y - x2. ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. చూడండి ఒకసారి. మీరు హార్డ్లీ ఎంత ట్రై చేసినా కూడా 30 నుంచి 40 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టదు ఇంకా. ఎప్పుడు ప్రిపేర్ అయితే. సో అందుకే ప్రిపరేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వన్స్ ఒక్కసారి ప్రిపేర్ అయితే చాలండి. అప్పుడప్పుడు రివిజన్ చేస్తే సరిపోతుంది. సో ఒక్కసారి కావాలంటే ఎప్పుడండి? ఎగ్జామ్ ముందు కాదు, ఇప్పటి నుండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ డిసెంబర్లోకి ఎంటర్ అయిపోయాం. అందులో 10 రోజులు అయిపోతున్నాయి ఇప్పటికి. చూడండి మీరు ఒకసారి. సో ఎటు పెట్టినా కూడా మనకు ఒక 4 మంత్స్ 4.5 మంత్స్ టైం ఉంది. సో చాలా టాపిక్స్ ఉంటాయండి. నేను సిలబస్ చెప్పినప్పుడు చూడండి మీరు. ప్రీవియస్ క్లాస్లో సిలబస్ అనాలిసిస్ చెప్పాను. సో సిలబస్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? అన్ని టాపిక్స్ మనం చదవాలి అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాల్సిందే. అండ్ వన్ మోర్ థింగ్ అండి. మీకు బెటర్ ర్యాంక్ వస్తే బెనిఫిట్స్ ఏంటి సార్? సో ఐసెట్లో నాకు బెటర్ ర్యాంక్ వస్తే బెనిఫిట్ ఏంటి? సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండే సీట్ కాలేజ్ ఉంటుంది కదండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా కొన్నిట్లో. అందులో మనకి సీట్ రావాలి. అందులో సీట్ రావాలంటే ఐసెట్ ఎగ్జామ్లో మనకి 1000 లోపు ర్యాంక్ రావాలి. బట్ నా టార్గెట్ ఎంత? 100 లోపు ర్యాంక్ అండి. సో మీకు 100 లోపు ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు 100% మంచి కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండే కాలేజీలో సీట్ వస్తుంది. తద్వారా మీకు 2 ఇయర్స్ ఆఫ్ MBA ఆర్ MCA మీరు అనుకున్నది మీరు చేస్తే వెంటనే జాబ్ వస్తుందండి. ఆ జాబ్ మనకి 50,000 సాలరీ తోటి స్టార్ట్ అవుతుంది. చూడండి, లైఫ్ అనేది మనకి 50,000 సాలరీ తోటి స్టార్ట్ కావాలంటే మనం కష్టపడి చదవాలి. కష్టం అంటే ఏంటి? ఇప్పుడు ప్రిపేర్ అవ్వడమే. ఇప్పుడు మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతారో మీ ఫ్యూచర్ అంత మంచిగా ఉంటుందండి. సో టైం వేస్ట్ చేయకండి. రోజు చూడండి, నిన్న సండే ఎంత ఈజీగా వేస్ట్ అయింది మనకి. బుక్ పట్టలేదు, అసలు ఏ కాన్సెప్ట్ చదవలేదు, కానీ రోజు అయిపోయింది. నిన్న డేని మనం ఒక 6 అవర్స్ చదువుతుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ప్రతిరోజు మనం ఒక 5 నుంచి 6 గంటలు చదవచ్చండి. దట్ మనకు హాలిడేస్ వస్తే ఇంకా 8 అవర్స్ కూడా చదవచ్చు. కానీ చదవడం అనేది స్టార్ట్ కావాల్సిన టైం ఇది. ఎప్పుడో ఎగ్జామ్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అప్లై చేసిన తర్వాత చదివితే ర్యాంకులు రావు, క్వాలిఫై అవుతాం. మోరోవర్ MCAకి కేవలం 4,000 సీట్లు మాత్రమే ఉన్నాయి తెలంగాణలో. అండ్ ఏపీలో మనకి 6,000 సీట్లు మాత్రమే ఉన్నవి. ఎక్కువ మందికి కూడా సీట్ ఆపర్చునిటీ లేదు అక్కడ. సో ఎంత బాగా ప్రిపేర్ అయితే ఇందులో ఉంటాం, అండ్ ఎంత బాగా ప్రిపేర్ అయితే ఈ కాలేజెస్లో ఉంటాం. చూడండి, ఈ 100 ర్యాంక్ రావాలంటే మీకు జస్ట్ 150 మార్క్స్ అట్లా వస్తే చాలండి, అవుట్ ఆఫ్ 200. కానీ అంత ఈజీ కాదు, టైం ఉంటుంది కదా. 150 నిమిషాల్లో మనము 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 150 మార్కులు రావాలంటే మంచి టార్గెట్ అది. సో అందుకే నా కాన్సెప్ట్ పేరు కూడా చూడండి, టార్గెట్ ఐసెట్ ఎగ్జామ్. ఫస్ట్ టార్గెట్ చేయండి ఎగ్జామ్ని, ప్రిపేర్ కండి, క్లాసెస్ వినండి, యాప్లో జాయిన్ కండి. సో తద్వారా మీకు మంచి రిజల్ట్, 100% రిజల్ట్ నేను తీసుకొచ్చిస్తాను. ఎందుకంటే వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఎందుకు మనం వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉంది, ఇది లిమిటేషన్స్ అండ్ నోటేషన్స్ అంటాం. వీటికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన వీడియో క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా 10 మాక్ టెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ ఉంటాయి. అదేవిధంగా వీడియో క్లాసెస్, మాక్ టెస్ట్తో పాటు మీకు PDF నోట్స్ ఫర్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ ఫర్ 42 ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాను. సో కోర్స్ ఉంటుంది మనకు, వామిక మ్యాథ్స్ అని యాప్లో కోర్స్ ఉంటుంది. తద్వారా మీకు చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. ఓకే అండి, అదంతా పక్కకు పెట్టేస్తే కమింగ్ టు క్వశ్చన్. లిమిట్ x → 0 థర్డ్ రూట్ ఆఫ్ 8 + x - 2/x = ఎంత అని అడిగాడు. సో ఇది చాలామందికి అసలు ఎలా చేయాలని చెప్పి డౌట్ అండి. వెరీ వెరీ ఈజీ, నేను చెప్తున్నాను మళ్ళీ, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఎప్పుడు సార్ అంటే వన్స్ గెట్ యూ ప్రాక్టీస్. సో ఫస్ట్ వినండి, ఇది ఎలా చేయాలో తెలుసుకోండి. తద్వారా ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, నేనే ఇస్తాను, ఇదే క్వశ్చన్ తర్వాత ఇస్తాను. ఎంత సింపుల్గా ఉంటుందో మీరే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x → లిమిట్
జీరోని ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా జీరో రాస్తే బై సంథింగ్ బై జీరో వస్తుంది. సంథింగ్ బై జీరో గెట్ ఇన్ఫినిటీ వస్తుంది. అండ్ పైన కూడా జీరో వస్తుంది. సో ఇది రాయడం ద్వారా మనకు ఆన్సర్ ఇన్ఫినిటీ అవుతుంది. అది మనం చేయకూడదు. సో ఇది క్లూ అండి. ఇది క్లూ. ఎక్స్టెన్స్ టు జీరో ఎప్పుడైతే ఉందో అది క్లూ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డెరివేషన్ చేయాలి. సార్ మాకు డెరివేషన్ తెలియదు కదా, మేము 10th వరకు డెరివేషన్ అనే పార్టే లేదు కదా అని మీరు అనొచ్చు. కానీ ఐసెట్ ఎగ్జామ్లో సిలబస్ అడుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ కావాలా, ప్రిపేర్ కాకుండా రాయాలా? ప్రిపేర్ కావాల్సిందే కదండి. సో చదువుకుంటే వస్తుంది. అందుకే క్లాసెస్ వినాలి, జాయిన్ కావాలని నేను చెప్తున్నాను. సో ఇక్కడ కామన్గా ఒక ఫార్ములా ఉంటుందండి. d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n-1. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మనం వాడతాం. సో యాక్చువల్గా ఎట్లా అంటే ఇప్పుడు పైన ఈ 8+x ఉంది చూడండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే లిమిట్ x టెన్స్ టు 0 8+x, ఈ థర్డ్ రూట్ని హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అని చెప్పి రాయొచ్చు. -2 డివైడెడ్ బై x అండి. ఇగో ఈ ఫామ్లోకి వచ్చేసింది ఇప్పుడు x టు ది పవర్ ఆఫ్ n. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? లిమిట్ అట్లాగే ఉంచండి, x టెన్స్ టు 0 అలాగే ఉంచండి. ఫస్ట్ ఏం వస్తుందంటే n వస్తుంది, అంటే 1/3 వస్తుంది. 1/3 8+x యాస్టీస్గా ఉంచండి. హోల్ టు ది పవర్ ఆఫ్ n-1 అంటే 1/3 అంటే n కదా, -1 మైనస్ కాన్స్టాంట్కి లిమిటేషన్ ఎంత, డెరివేషన్ ఎంత అండి? 0 అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్స్కి డెరివేషన్, సో దీని ప్రకారంగా ఇక్కడ కూడా మనకి 1 వస్తుందండి. ఎక్స్కి డెరివేషన్ ఎంత అండి? 1 అని చెప్పేస్తుంది. సో ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 1/3 ఇంటూ 8+x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 -1. 1/3 -1 ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత? 3. 1 - 3 -2/3 అంటే 8+x హోల్ టు ది పవర్ ఆఫ్ -2/3. ఇది ఒకటే మిగిలింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు 0 రాయండి. అంటే ఏమవుతుంది? 1/3 ఇంటూ 8+x 0 అంటే -2/3. ఇది ఆన్సర్ అండి. కానీ ఈ ఫామ్లోకి మనం మార్చాలి ఇప్పుడు. సో 1/3 8ని మనం ఏం రాసుకోవచ్చు? 2 టు ది పవర్ ఆఫ్ 3. 8 అంటే ఎంత అండి? 2³ ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి క్యాన్సల్ కావాలి కాబట్టి అలా రాశాను. 3 గెట్ క్యాన్సల్. 1/3 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ -2 అంటే 1/2². 2² అంటే 4. 1/3 ఇంటూ 1/4 ఎంత అండి? 1/12. సో ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సార్ ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది ఏమన్నా అని మీ డౌట్ అండి. ఫస్ట్ వింటే అర్థం కాకపోవచ్చు, రెండోసారి వినొచ్చు, డౌట్ ఉంటే అడగచ్చు. రావాలి అనుకుంటే నంబర్ ఆఫ్ బేస్ ఉంటాయా? ఉండయా? మనకి రావాలనుకుంటే ఇది రాదా? ఎంత సింపుల్ చూడండి. ఇప్పుడు సెకండ్ టైం చెప్పినప్పుడు చూడండి, సార్ మీరు ఫస్ట్ టైం చాలా సింపుల్ అంటున్నారు, ఇంత కష్టం ఉంటుందా అంటే వన్స్ ఇదంతా ఇప్పుడు బేసిక్ చెప్పింది అర్థమైందనుకోండి, డెరివేషన్ చేస్తాం. అంటే 8+x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 -2/x అని ఉంటుంది. అండ్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం డెరివేషన్ చేస్తే ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది. సో 1/3 ఉంటుంది. 8+x అంటే 0 రాస్తాము, 1/3 అలాగే ఉంటుంది. -1 అంటే -2/3 అవుతుంది. ఓకే. సో 1/3 ఇంటూ 8 అంటే 2³ అండి, హోల్ టు ది పవర్ ఆఫ్ -2/3 అవుతుంది. గెట్ క్యాన్సల్. సో 2 టు ది పవర్ ఆఫ్ -2 అంటే 1/4. 1/4 ఇంటూ 1/3 1/12. అంటే ప్రిపేర్ అయ్యే పిల్లలు ఇలా చేస్తారండి. ఇంకొకసారి చేసామనుకోండి డైరెక్ట్ ఇక్కడనే ఆన్సర్ చెప్తాము. సో 8 1/3 అంటే ఫస్ట్ 1/3 వస్తుంది. సో x టు ది పవర్ ఆఫ్ x అంటే 0 అయిపోతుంది. 8 అంటే 2³ -2/3. సో ఇది క్యాన్సల్ అండి. 1/4 ఇంటూ 1/3 1/12. చూడండి, ఇంత చిన్న రఫ్ వర్క్తో కూడా ఆన్సర్ చేసే పిల్లలు ఉంటారు. అంటే ఒకసారి వినడం, రెండోసారి ప్రాక్టీస్, మూడోసారి ప్రాక్టీస్, నాలుగోసారి ప్రాక్టీస్, నెక్స్ట్ డైరెక్ట్ ఆన్సరే ఉంటుంది. ఇక అంత ఈజీగా మనం చేయొచ్చు. సో నేను చెప్పాను ఇంతకుముందుకే, వేరే క్వశ్చన్ కూడా మీకు ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా ఉందనుకోండి, లిమిట్ x టెన్స్ టు 0 అని ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ 4th రూట్ ఆఫ్ తీసుకుంటున్నాను. సో 16 4th రూట్ ఆఫ్ 16 ప్లస్ x అని చెప్పి తీసుకుంటున్నాను, -2x అని చెప్పి తీసుకుంటున్నాను, ఈజ్ డివైడెడ్ బై x² అని చెప్పి తీసుకుందామా, x అని చెప్పి తీసుకోండి. సపోజ్ ఇలా ఉందనుకోండి క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇది 4th రూట్ అంటే 1/4 వస్తుంది. 16+x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 వస్తుంది. దీని డెరివేషన్ ఏమవుతుంది? 2 అవుతుంది. దీని డెరివేషన్ ఏమవుతుంది? కింద x అంటే 1 అవుతుంది. 2x అంటే 2, 1 ఇంటూ x అంటే 1 అండి యాక్చువల్గా. సో ఇక్కడ ఏమవుతుంది? 1/4 16+0, సో అది రాయని అవసరం లేదు, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 -1 అంటే -3/4 వస్తుంది. -3/4 వస్తుంది. సో ఇది 2/4 అని చెప్పి రాస్తే 4 గెట్ క్యాన్సల్. 2⁻³ అంటే 2³ 1/2³ 1/2³ అంటే 8, విచ్ ఇస్ ఈక్వల్ 1/32 అవర్ ఆన్సర్. అంటే చూడండి ఒకసారి, ఒక క్వశ్చన్ ఇస్తే అటువంటి 100 క్వశ్చన్ చేయొచ్చు మనం. ఫస్ట్ ఆ ఒక క్వశ్చన్ అర్థం అవ్వడమే ఇంపార్టెంట్. అండ్ ఒక క్వశ్చన్ ఒకటే క్లాస్లో అర్థం చేసుకుంటా జస్ట్ ఎగ్జాంపుల్ చూసి అర్థం చేసుకోవడం అనేది నాన్ సెన్స్ అండి. సో దానికి టైం పెట్టాలి మనం టైం కేటాయించి
టైం కేటాయించి చదివితే రాందంటూ ఏది ఉండదు. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ అండి. సో మీరు ప్రిపేర్ అవ్వితే మీకు 100% ర్యాంక్ వస్తుంది. నేను చెప్తున్న ప్రతి క్వశ్చన్ 30 to 40 సెకండ్స్లో ఈజీగా చేసుకుంటూ వెళ్తారు. నేను అన్న టార్గెట్ ఏదైతే ఉందో 150+ టార్గెట్ మీరు ఈజీగా చేయగలుగుతారు. దట్ మీరు ప్రిపేర్ అయితే మాత్రమే పాసిబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఏ ఫ్లాగ్ 6 meters of height placed top on the tower flows shadow of 2√3 meters of the ground. Then the angle of the degree sun makes to the ground అని చెప్పించాడు. సో ఇక్కడ మనకు ఒక 6 మీటర్ల ఎత్తుగల ఒక జెండాను 2-3 మీటర్ల 2√3 మీటర్ల దూరంలో నేలపైన ఉంచితే నేలతో చేసే కోణం ఎంత. సో దీనికి ఇంత కష్టపడకండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ హైట్ ఇచ్చాడు 6 meters అని చెప్పేసి, అండ్ ఈ డిస్టెన్స్ ఇస్తాడు 2/3 అని చెప్పేసి, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని అడుగుతున్నాడు, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ tan θ ఫార్ములా వాడతాం. సో tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ √3 అని చెప్పి రాస్తాం. 2 3s క్యాన్సల్ అవుతుంది. అండ్ tan θ ఈక్వల్స్ టు 3/√3. సో 3 అంటే ఏంటండి, √3 × √3 రాసుకోవచ్చు. గెట్ క్యాన్సల్. tan θ ఈక్వల్స్ టు √3. సో ఏ θ వాల్యూ కండి 60 degreesకి. చాలా సింపుల్ అండి, 60 degrees అని చెప్తాం. దీన్ని మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అంటాం. ఒక క్లాస్లో అర్థం కాదు. దీనికి 4 క్లాసులు నేను ఇచ్చాను. 4 క్లాసులు ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇచ్చాను. ఆ కాన్సెప్ట్స్ అన్ని వింటే ఇప్పుడు ఇది ఈజీగా చేస్తారు. డైరెక్ట్గా చేయాలంటే ఎగ్జామ్లో ఇలా కాదు కదా, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. If x² + 2 × k + 2 × x + 36 = 0 has equal roots, then k value has equal roots. This is the condition. సమాన మూలాలు ఉంటే k విలువ ఎంత. ఈక్వల్ రూట్స్ ఉంటే కండిషన్ ఏంటండి, ఇక b² = 4ac. ఇది ఎవరు చెప్పాలి సార్ నాకు, ఈక్వల్ రూట్స్ ఉంటే b² = 4ac అనే రూల్ ఒకటి ఉంటుంది అని ఎవరు మనకి చెప్పాలి. యాక్చువల్గా మీకు 10th లోపల ఈ రూల్ వచ్చింది, అది మనం మర్చిపోయినాం. ఇప్పుడు చదవాలి, క్లాసెస్ వినాలి, 100% ఆ రూల్ యాదకి వస్తుంది. సో జస్ట్ b² = 4ac. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం సార్ అంటే ax² + bx + c = 0తో కంపేర్ చేయాలి. ఇలా కంపేర్ చేస్తే ఏ అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అండి, a = 1. అండ్ b = 2 × k + 2. అంటే b ప్లేస్లో ఏముందండి, x కోఎఫిషియంట్ ఇదేంది 2 × k + 2. అండ్ c ప్లేస్లో ఎంత అంటే 36 ఉంది. జస్ట్ సబ్స్టిట్యూట్ ఇయర్. సో b² = 4ac. వాట్ ఈస్ b ఇయర్, 2² అంటే ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదండి, దీనికి స్క్వేర్ చేయండి. 2² అంటే 4 అండి, k + 2 హోల్ స్క్వేర్ అండ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4ac. 4 × a × c అంటే 36. అగైన్ 4 గెట్ క్యాన్సల్. 1 × 36 ఎంత అండి, 36. k + 2 హోల్ స్క్వేర్ = 36. ఈ హోల్ స్క్వేర్ టచ్ చేస్తే √36 ± 6. k + 2 = ± 6. సో వన్స్ యూ టేక్ +6 అండ్ దెన్ k + 2 = -6 2 times. సో k + 2 = 6 అంటే k = 4. ఈ +2 ఇటు వస్తే -2. -6 - 2 -8. సో k వాల్యూ either 4 or -8. 4 or -8. ఎంత సింపుల్ ప్రాబ్లం. ఇదంతా అవసరమా సార్ ఎగ్జామ్లో, ఏం అవసరం లేదు. మీకు ఈక్వల్ రూట్స్ అంటే b² = 4ac. b అంటే కనబడుతుంది, 4 × k + 2 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4ac. 4 × 1 × 36 గెట్ క్యాన్సల్. రూట్ తీసేస్తే +or-6. ఈ 2 కొట్టేస్తే ఒకసారి -2 అంటే 6 - 2 6 - 2 4 ఒకటి, -6 - 2 -8 ఒకటి. ఇప్పుడు ఎంత టైం తెలుసా అండి, 10 నుంచి 15 సెకండ్లు. రూల్స్ తెలియకుండా ఎగ్జామ్లో కూర్చుంటే ఏం వస్తుంది, ఏం రాదు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఓపెన్గా చెప్తున్నానండి. లాస్ట్ టైం కూడా నేను కోచింగ్ ఇచ్చాను పిల్లలకి, మంచి ర్యాంక్స్ మనకి 1000 లోపు 42 మెంబర్స్కి ర్యాంక్ వచ్చిందండి. నాట్ ఈజీ టాస్క్ అది. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యారు పిల్లలు, నవంబర్ డిసెంబర్ నుంచి జాయిన్ అయ్యి, సో డిసెంబర్ నుంచి జనవరి నుంచి జాయిన్ అయ్యి పిల్లలందరూ ప్రిపేర్ అయితే అంత ర్యాంక్స్ వచ్చాయండి. సో ఇక్కడ చూడండి, మనకి ఏపీకి ఐసెట్కి సంబంధించి సపరేట్ కోర్స్ ఇస్తున్నాను, తెలంగాణకి సంబంధించి ఐసెట్కి సపరేట్ కోర్స్ ఇస్తున్నాను. సో ఎవ్రీథింగ్ అండి మీకు ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తానంటే వీడియో క్లాసెస్ ఉంటాయి, ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని టాపిక్స్ పైన వీడియో క్లాసెస్ ఉంటాయి. కమ్యూనికేషన్ ఎబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు గమనిస్తే కంప్యూటర్ ఎబిలిటీకి సంబంధించి, కమ్యూనికేషన్ ఎబిలిటీకి సంబంధించి అన్నీ కూడా పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది ఫర్ డౌట్ క్లియర్ సెషన్. సో వీటితో పాటు అంటే వీడియో క్లాసెస్, పీడిఎఫ్ నోట్స్, లైవ్ క్లాసెస్తో పాటు మీకు 10 మాక్ టెస్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్. 10 మాక్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఒకసారి మాక్ టెస్ట్ రాయాలి. ఒకటి కాదు, అటువంటి 10 ఇస్తున్నాను. ఈచ్ పేపర్ కంటెంట్ 200 మార్క్స్.
సో అది మీరు ఇప్పుడు రాయొద్దండి. ఇంత మంత్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి రాయాలి. జనరల్గా ఏప్రిల్ అండ్ మే ఎగ్జామ్ వరకు 3 డేస్కి ఒక ఎగ్జామ్ రాయాలి. అది మీకు ఇప్పటి నుంచి కూడా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీకు వీటితో పాటు 42 ప్రీవియస్ పేపర్స్ ఫర్ ప్రాక్టీస్ ఓన్లీ. సో ప్రాక్టీస్ పర్పస్లో 42 ప్రీవియస్ పేపర్స్ కూడా ఇస్తున్నాను. సో మొత్తం కోర్స్ కూడా ఒక ప్యాకేజ్ అండి, వన్ టైం పేమెంట్. సో ఎవరికి ఏం కావాలన్నా కూడా నా నంబర్ అండి 9052450869 ఉంటుంది. అండ్ మా యాప్ అండి వామ్కా మ్యాథ్స్ అని ఉంటుంది. అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో. ఇది మన లోగో అండి, వామ్కా మ్యాథ్స్ అని ఉంటుంది. సో వామ్కా మ్యాథ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా కోర్సెస్ కనబడతాయి. సో సింపుల్ లాగిన్ ఉంటుంది, సింపుల్ పేమెంట్ మీద ఉంటుంది. అన్ని క్లాసెస్ మొబైల్లో చూడొచ్చు. అదేవిధంగా మీకు ఒకవేళ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో చూడొచ్చు, మొబైల్లో చూడొచ్చు, కంప్యూటర్లో చూడొచ్చు. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు చూడొచ్చు. సో అన్ని ఆప్షన్స్ ఇస్తున్నానండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ కండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి, మంచి ఫ్యూచర్ని సెట్ చేసుకోండి. ఈవెన్ ఈ క్లాస్ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఏంటని తెలియాలంటే చూడాలి కదా. ఈ వీడియో చూడమని చెప్పండి, నచ్చితే జాయిన్ అయితే, లేకపోతే లేదు. ఫస్ట్ వాళ్ళకి ఒక టార్గెట్ అంటూ రావాలి. నా దగ్గర కాకపోయినా మీరైనా ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి చదివితేనే ర్యాంక్స్ వస్తాయి, రిజల్ట్ వస్తుంది, లైఫ్ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ఎగ్జామ్స్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీకు తెలిసిన గ్రూప్లలో అన్నింటిలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ అండి.